అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహంకాళి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈరోజు దేవీ నవరాత్రుల్లో రెండవ రోజైన గాయత్రీ మాత అవతారము. గాయత్రీ దేవి బ్రహ్మదేవుడు ఒకానొక సమయంలో ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు సరస్వతీదేవి రావడంలో ఆలస్యమైతే ఆయన ఒక శక్తిని పుట్టిస్తాడు. ఆ శక్తియే గాయత్రీ మాత. ఆ గాయత్రీ మాతని పెళ్లి చేసుకుని ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. గాయత్రీ మంత్రం అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అన్ని మంత్రాల కంటే శ్రేష్టమైన మంత్రం గాయత్రీ మంత్రం అంటుంటారు. అట్లా గాయత్రీ దేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శరణాగతి. మనం ప్రతిరోజు మహంకాళి అమ్మవారి దేవాలయంలో జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలని చూపిస్తున్నాం కదా. ఈరోజు రెండవ రోజు గాయత్రీ మాత అవతారం. ఈ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. భక్తజనం కూడా తండోపతండాలుగా వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇదే గాయత్రీ మాత అవతారం. అత్యద్భుతమైన దర్శనం. ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ అమ్మ కృపకి పాత్రులు కావాలని శరణాగతి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమ్మవారి దర్శనమే అద్భుతము. చూసారా, 5 ముఖాలతో వెలిగిపోతున్న అమ్మవారి అద్భుతమైన ముఖ వర్చస్సు. ప్రతిరోజు దేవాలయంలో ఈ 9 రోజులు కూడా ఆలయంలో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహిస్తారు. ఆ ఘట్టం చూడడానికి ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా పల్లకి మోసే అవకాశం లభించడం చాలా ఆనందదాయకం. పల్లకీ సేవ అనంతరం ఊయల సేవ కన్నుల పండుగగా అనిపిస్తుంది ఈ ఊయల సేవ చూస్తూ ఉంటే. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన అందరూ భక్తులకి కూడా తీర్థము, ప్రసాదము, శటగోపం ఖచ్చితంగా లభిస్తుంది. అయ్యగారు, దేవీ నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతున్నాయి మన మహంకాళి అమ్మవారి దేవాలయంలో. ఇప్పుడు రెండవ రోజు గాయత్రీ మాత అవతారం. గాయత్రీ మాత అవతారం, ఆ విశిష్టత, ఆ ప్రాశస్త్యం తమరి మాటల్లో కాస్త భక్తులకు విన్నవిస్తారా? మహంకాళి దేవాలయంలో ఈ శరన్నవరాత్రుల్లో ఇది రెండవ రోజు. ఇక్కడ గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటున్నాము. గాయత్రి అంటే అమ్మవారు ఆ సాక్షాత్తు ఆ మాత యొక్క శక్తి ఎంత అంటే ప్రపంచంలోనే ఇప్పుడు ఎన్ని మంత్రాలు ద్విజాక్షరాలు ఉన్నాయో అన్ని మంత్రాలలో శ్రేష్టమైంది గాయత్రి మంత్రం. మంత్రాన్ని ఎంత ఆరాధిస్తే, ఎంత మనం రోజు ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో ఆ మంత్రాన్ని చదివినట్లయితే మనకు ఎంతో జ్ఞానము, శక్తి కలుగుతుంది. అలాంటి శక్తివంతమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం. 24,000 మంది ఋషులు, 24 డమరుక ధ్వనులు, 24 కోట్ల దేవతలు, సకల లోకంలో సర్వము ఆరాధించేటటువంటి ఒకే మంత్రము వాళ్ళందరి నుండి కలిసి పుడితేనే ఈ మంత్రము.
అందులో 12 ద్విజ అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలు రోజు మనం పాటించినట్లయితే నోరు తిరగని వాడికి కూడా అలా నోరు తిరుగుతుంది. ఆ, భక్తి లేనటువంటి వాడికి కూడా భక్తి కలుగుతుంది. అంటే ఎవరైనా జపించవచ్చా లేక ఏ మంత్రము ఆరాధించినా కూడా మనిషి ఒక ఉతికిన వస్త్రాలు ధరించి తలస్నానం చేసి అలా జపమాల తీసుకొని ఆ మంత్రాన్ని పఠిస్తే ఎవరికైనా బాగుంటుంది. అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఒక అద్భుతము, ఆ అమ్మవారిని ఆరాధించడం ఒక అద్భుతము. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కావాలంటే మనం సామాన్యంగా గాయత్రి దేవాలయాలు చాలా చూడలేము. గాయత్రి రూపాలు చూడగలుగుతాం కానీ దేవాలయాలు చూడము. ఇప్పుడు కాత్యాయని టెంపులు, మనము దుర్గామాత టెంపులు, లేకపోతే ఇంకేదో టెంపుల్స్ అన్నీ కనబడుతుంటాయి కానీ గాయత్రి దేవి టెంపుల్ మాత్రము మనం చాలా అంటే ఆ అమ్మవారి యొక్క దర్శనం ఎప్పుడు కలుగుతుంది మనకు? నవరాత్రి పర్వదినాలలో కలుగుతుంది. అలా మనం అమ్మవారిని అప్పుడు అందుకోసమే గాయత్రి అంటే మనం యజ్ఞోపవీతాన్ని వేసుకునేటప్పుడు కూడా గాయత్రి మంత్రం చదువుతాం. అంటే గాయత్రి దేవిని మనం ధరించుకుంటాం ఇక్కడ. ఆ గాయత్రి లేనిది ఏ బ్రాహ్మణుడు కూడా వృధా. అంటే ఒక ఆలయంలోకి ప్రవేశించాలి అంటే గాయత్రి ఉండాలి. అంటే ఏం గాయత్రి అంటే యజ్ఞోపవీతం. ఆ యజ్ఞోపవీతాన్ని ధరించుకునే మనము దేవాలయాల్లోకి వెళ్తాం. అందుకే ఎవరు అంటే వాళ్ళు దేవాలయంలోకి గర్భగుడిలోకి వెళ్ళే అర్హత లేదు. ఎందుకోసం అంటే అది దానికి ఒక శక్తి కావాలి, అమ్మవారి యొక్క శక్తి అది కలిగితేనే మనము ఆ గర్భగుడిలోకి వెళ్ళగలుగుతాం. ఆ అవకాశం అందరికీ రాదు. ఆ అవకాశం మాకు కల్పించిండు భగవంతుడు ఈ కాలంలో. అందుకోసం మేము కూడా అందరు భక్తులకు కూడా ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాము. అమ్మవారి పట్ల ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏం ఆచరించాలి, ఎలా మీరు ప్రవర్తిస్తే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారికి బియ్యం పోయడం ఎలా, అమ్మవారికి బియ్యం ఎందుకు పోయాలి, అమ్మవారికి ఏ దీపం ఎందుకు పెట్టాలి, అమ్మవారికి ఇలా అనుకుడు ప్రతి ఒక్క భక్తులకు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అమ్మవారి రూపం గాయత్రి దేవత. మరి రేపు అన్నపూర్ణేశ్వరి మాత రూపంలో అమ్మవారిని దర్శించుకుంటాము. అన్నపూర్ణేశ్వరి ఈరోజు గాయత్రి దేవత ఎర్రని గాజులు దానం చేస్తే వారికి చాలా శ్రేష్టం కలుగుతుంది. గాయత్రి రూపంలో ఎర్రని గాజులు దానం చేయాలి. ఆ అమ్మవారికి అలా గాజులు దానం చేస్తే ఎంతో వాళ్ళకు ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అని ఈ పురాణ నుండి మనం ఎన్నో తీసుకుంటే గాయత్రి మాత అంటే మనము ఈ సర్వ సృష్టిని నడిపిస్తున్నది ఇప్పుడు ఆ మంత్రం ఒక్కటే. ఎవరికి తెలియకపోయినా ఈ మంత్రం అయితే ఖచ్చితంగా అందరికీ తెలుసు. కాబట్టి మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరూ ఇలానే హిందూ ధర్మాన్ని ముందుకు నడిపిస్తూ గాయత్రి మంత్రాన్ని కూడా అందరి నోట్లో వెలుగుతూ ఉండాలి, పలుకుతూ ఉండాలి. అలా ఉంటే అందరూ కూడా భక్తులుగా అమ్మవారి అనుగ్రహంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవిస్తారని నేను మహంకాళి దేవాలయం తరఫున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు.